ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ డీల్. సో ఈరోజు బెస్ట్ డీల్లో మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఏఎం రెడ్డి షోరూంలో ఉన్నాం. ఏఎం రెడ్డి షోరూంలో ఏం చేస్తున్నావు? హార్లీ డేవిడ్సన్ బైక్ అయితే వచ్చేసిందంట. లాంచింగ్ అయితే అద్దరిపోయింది వేరే లెవెల్లో. అందుకే అసలు హార్లీ డేవిడ్సన్ బైక్ ఎలా ఉంటే డీటెయిల్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. సో ఎందుకు తెలుసుకోవాలి? సో బైక్ మీద అలా రైడ్ చేయాలి కదా. రైడ్ చేయాలంటే చాలా తెలుసుకోవాలి. సో బైక్ దొరికిందే తడువుగా అలా వెళ్ళకండి, హెల్మెట్ మాత్రం తప్పకుండా వాడండి. సో ఈరోజు ఈ బెస్ట్ డీల్లో ఈ బైక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలమురళీకృష్ణ గారికి, హార్లీ డేవిడ్సన్ కంపెనీ ప్రతినిధులు శ్రీ అజయ్ గణేష్ గారికి, దీపక్ గారికి, ప్రణవ్ గారికి, అవినాష్ గారికి, ఏఎంఆర్ పంపిణీదారులు శ్రీ సాయి శ్రావణ్ గారికి, శ్వేత అవినాష్ గారికి, ఏఎంఆర్ సంస్థ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసిన అందరు ఆహ్వానితులు, బైక్ ప్రియులకు, మీడియా వారికి నా ధన్యవాదాలు. ఏఎంఆర్ హీరో సంస్థ పంపిణీదారులు హార్లీ డేవిడ్సన్ అనే కొత్త మోటార్ బైక్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్న శుభ సందర్భంలో కంపెనీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో కంపెనీ వారు ఆ బైక్ నడుపుటలో తీసుకునవలసిన జాగ్రత్తలను బైక్ ప్రియులకు క్షుణ్ణంగా తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ వాహనాలు నడుపు సమయంలో తీసుకొనవలసిన జాగ్రత్తలు తప్పక పాటించవలసిందిగా
కోరుతున్నాను. అలాగే వీరు దూర ప్రయాణాల సమయంలో అపరిమిత వేగం నియంత్రణ పాటించవలసిందిగా కోరుకుంటూ ఈ సందర్భంలో అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియచేయచ్చు సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు ఏఎం రెడ్డి షోరూంలో ఈ హార్లీ డేవిడ్సన్ బైక్ లాంచ్ చేయడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ బైకులను ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాహన వినియోగదారులందరికీ మరియు ఈ షోరూమ్ నిర్వాహకులకు కూడా రవాణా శాఖ తరపున ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఈ కొత్త టెక్నాలజీ ఏమైతే వచ్చిందో ఆ టెక్నాలజీ గురించి బైక్ డెలివరీ ఇచ్చే ముందుగా వాహన యజమాని తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క ఫీచర్ను కూడా, అంటే బైక్లో ఏమైతే కొత్త కొత్త ఫీచర్స్ ఇచ్చారో ఆ ఫీచర్లన్నింటినీ కూడాను యజమానికి తెలియపరిచినట్లయితే వాహనం నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో తెలుస్తుంది. ప్రమాదరహితంగా ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా అన్ని సేఫ్టీ నామ్స్ పాటిస్తూ ఈ యొక్క బైక్ నడపవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ హై స్పీడ్ బైక్స్, ఈ హార్లీ డేవిడ్సన్ బైక్స్ అన్నీ కూడా హై స్పీడ్ అండ్ లగ్జరీ బైక్స్ కాబట్టి తోలేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ప్రమాదకు గురి కాకుండా వాహనాలు నడుపుతారని, అదేవిధంగా ఈ ఏఎం రెడ్డి షోరూమ్ వాళ్ళు ఎట్లయితే హీరోలో మంచి ముందంజలో ఉంటూ మంచి సేల్స్ సాధిస్తున్నారో హార్లీ డేవిడ్సన్ బైకుల్లో కూడా అదేవిధంగా మంచి సేల్స్ సాధించాలని, బైక్ వీరులందరికీ కూడాను కొత్త కొత్త టెక్నాలజీతో బైకులు అందించాలని మనస్ఫూర్తిగా రవాణా శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, హార్లీ డేవిడ్సన్ బైక్ ఇది వింటేనే ఒక కిక్ ఏదో వస్తుంది కదా, సో ఆ ఫీల్ అయితే పక్కా ఉంటుంది. సో మన ఆర్టీఓ బాలమురళి సార్ అయితే రెడీ అయ్యారనమాట. బట్ నాకైతే సో యాక్చువల్గా నేనే రైడ్ చేద్దాం అనుకున్నా, బట్ సారు నేను చేస్తానన్నాడు. ఎవరికైనా ఉంటుంది కదా రైడ్ చేయాలని. సో ఆ ఫీల్ అయితే మనం ఈసారి సార్కి అయితే ఛాన్స్ ఇచ్చేద్దాం. సో వెనక మనం కూర్చుందాం, అసలు ఆ ఫీల్ ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఓకే, రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెనక కూర్చుంటున్నా, తర్వాత ముందుకు వెళ్తాం. ఓకే, డన్. సో హెల్మెట్ ఈజ్ మస్ట్ అండ్ షూడ్. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మధ్య మనం చూస్తే స్పోర్ట్స్ సైకిల్లో కూడా మనం హెల్మెట్ వాడుతుంటారు. అలాంటిది ఇంక హార్లీ డేవిడ్సన్ అంటే అమ్మో బాబోయ్. సో పక్కా మనకి హెల్మెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మీకు ఎలా ఉంది సార్ ఫీల్? చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే గాల్లో వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓకే, మేము ఇంకా రైడ్కి అయితే వెళ్ళలేదు. సో జస్ట్ ఫీల్ అవుతాను అనమాట. ఏఎం రెడ్డి షోరూంలో అయితే మనకి అయితే ఆపర్చునిటీస్ ఉంది మనకి తీసుకోవడానికి. సో నెల్లూరు రోడ్ల మీద రై అని దూసుకుపోవడానికి, అలాగే జాగ్రత్తగా వెళ్ళడానికి అయితే మనకి హార్లీ డేవిడ్సన్ ఈజ్ రెడీ. సో యూత్ అండ్ ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే సో అదొక స్టేటస్ సింబల్, అట్ ద సేమ్ టైం మంచి ఫీల్ కూడా ఉంటుంది. సో ఆ ఫీల్ మనం కూడా ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏఎం రెడ్డి షోరూమ్కి వచ్చేయండి. హార్లీ డేవిడ్సన్ బైక్కి చాలామంది లవర్స్ అయితే ఉంటారని చెప్పాను కదా. సో అలాంటి లవర్స్ అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక లవర్ అయితే మనకు కనిపెట్టాడు. సో అతను అనమాట. హై బాస్, మీ పేరేంటి? మాధవ. ఓకే, సో మాధవ్ గారు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్లో బాగా బ్రైట్ కనిపిస్తుంది, 1000 లైట్ బ్రైట్నెస్ కనిపిస్తుంది. ఇది 8 మంత్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. రియల్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్. ఓకే, ఏంటి సార్ ఫస్ట్ రైడ్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి మా మిసెస్ తీసుకెళ్ళి టెంపుల్కి వెళ్తాను. అదే ఎక్కడికి? టెంపుల్కి వెళ్తాను. ఓకే, ఇది కామన్ సార్. సో హార్లీ డేవిడ్సన్ బైక్ అంటే ఇంచుమించు లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తారు. సో మీరు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు? నేను ప్లాన్ చేయలేదు, బట్ ప్లాన్ చేస్తాను. ఓకే, షూర్.
సో ఎందుకంటే ఈ బైక్లో ఎవరికైనా కాస్త దూరం వెళ్తే ఆటోమేటిక్గా ఇంకాస్త వెళ్ళాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. ఓకే, సో మీ శ్రీమతి గారు రాలేదా సార్? రాలేదు, మా బాబు వస్తున్నాడు. ఓకే, వెయిటింగ్ అనమాట ఇంటి దగ్గర. సో బేసిక్గా ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే ఇంట్లో అందరు రెడీ చేసి పెడతాం కదా, సో అలా హ్యార్లీ డేవిడ్సన్తో పాటు మాధవ గారు వెళ్తున్నారు. సో ఇంటి దగ్గర అయితే ఫుల్ అయితే ఎదురున్నారు. అయితే ఇంకా వాళ్ళైతే ప్లాన్ చేసుకెళ్ళదంట. మొత్తానికైతే లాంగ్ డ్రైవ్కి అయితే ప్లాన్ చేశారు. సో విత్ కిడ్. ఓకే, అదనమాట. సో ఫ్రెండ్స్, ఇది బైక్ మీరు కూడా సొంతం చేసుకోవాలంటే నెల్లూరు రోడ్ల మీద రై అని దూసుకెళ్ళాలంటే ఏఎం రెడ్డి షోరూంలో అయితే పక్కా ఉన్నాయి. ఒరే బాబోయ్, బేసిక్గా ఎవరైనా యూత్ వస్తారు అనుకున్నాను, బట్ ఓ ఉమెన్ కూడా వచ్చారనమాట. సో తిని దేనికి వచ్చిందో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, మీ పేరేంటి? నా పేరు హిమని. హిమన్య గారు, ఏంటి మ్యామ్ ఇది మీ బైక్ ఎవరికి? మా సన్కండి. ఓ ఏంటి మీ అబ్బాయి పేరు? కృషిత్ రెడ్డి. కృషిత్ రెడ్డి ఏం చేస్తుంటాడు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. బాబోయ్ కృషిత్, చూసావా నువ్వు ఇంజనీరింగ్ అలా బయటకు వస్తున్నావో లేదో. సో ఫైనల్ ఇయర్లో ఉన్నావు, అలా బయటకు వస్తున్నావో లేదో. నీకోసం హ్యార్లీ డేవిడ్సన్ బైక్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది ఐ థింక్ మీ వాడికి తెలుసా ఇది సర్ప్రైజ్ ప్లాన్స్ లేదా? ఓకే ఓకే, సో ఐ థింక్ నీకు తెలుసు, అయినా సరే ఇది సర్ప్రైజ్. తెలిసిన ఆ ఫీల్ వేరే ఉంటుంది. అది కృషిత్ నీకు అర్థమైపోతుంది. That started in 1903, the US-made Harley Davidson, is now in Nellore. Now every person, every Harley lover can own it in our AM Ready Nellore showroom. So if you see the HD X440, which is recently launched, so you can see in the front you have that Harley DRL with that chrome ring around the headlamps, and then it comes with a 320mm front disc, and you can see it's a dual channel ABS. So it produces 27 bhp of power and 38 Newton meters of torque. It's an oil-cooled 6-speed, gear transmission, and the entire frame is it's a trellis frame, so high performance, good maneuverability, the comfort and the ride quality will be, great. So that's all about the Harley HD X440. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే. సో ఫ్రెండ్ మారొచ్చు మారకపోవచ్చు, కానీ మన బైక్ మాత్రం ఒక్కసారి హ్యార్లీ డేవిడ్సన్ తీసుకున్నామంటే ఇంకా లైఫ్లో మారదబ్బా. కొన్నిటికి మనం అట్లా అడిక్ట్ అయిపోతాం కదా. సో సేమ్ థింగ్, హ్యార్లీ డేవిడ్సన్ ఈజ్ అడిక్షన్ బైక్. సో ఈ బైక్ గురించి మరికొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలనుకున్నాను. సో మన ఎగ్జిక్యూటివ్ చేత చెప్పిస్తాం. సో బేసికలీ హార్లీ డేవిడ్సన్ ఇది 440cc వెహికల్ అండి. సో దీని మ్యాక్స్ పవర్ చూసుకున్నట్లయితే 27 bhp @ 6000 rpm. సో దీని మ్యాక్సిమం టార్క్ చూసినట్లయితే 38 అండి. సో ఇది బేసికల్గా వచ్చి ఆయిల్ కోల్డ్ ఇంజిన్. సో 6-speed గేర్ బాక్స్ ఉందండి. సో దీని ఫ్రేమ్ చూసినట్లయితే ఇట్స్ ఏ ట్రెల్లీస్ ఫ్రేమ్ అండి. ఓకే, ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ బైక్స్ అన్నీ కూడా ట్రెల్లీస్ ఫ్రేమ్తోనే వస్తాయి. సో నెక్స్ట్ ఇది ఫ్రంట్ వచ్చి 320mm డిస్క్ బ్రేక్ ఉంటుంది, రియర్ వచ్చి 240mm డిస్క్ బ్రేక్. సో ఇట్ కమ్స్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అండి. నెక్స్ట్ ల్యాంప్స్ చూసినట్లయితే కనుక ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఓకే, విత్ మల్టిపుల్ ప్రొజెక్టర్స్ అండ్ సిగ్నేచర్ డిఆర్ఎల్స్. సో దీన్ని లెంత్ చూసుకున్నట్లయితే 2168 అండి, అండ్ ద వీల్ బేస్ ఈజ్ 1418. సో ఇఫ్ యూ సీ ద గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ 170. సో ద కర్వ్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ 190. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13.5 liters. సో ఫ్రెండ్స్, నెల్లూరులో అస్సలు మామూలుగా తెలియదు గ్రాండ్ లాంచ్ అయితే జరిగింది. సో ఇప్పటివరకు మనకి ఈ బైక్ కావాలంటే వైజాగ్ లేదా విజయవాడ, కానీ ఇప్పుడు నెల్లూరు కేర్ ఆఫ్ అడ్రస్ ఏఎం రెడ్డి షోరూమ్. అసలు నాకే ఇంత ఉందంటే షోరూమ్ వాళ్ళకి ఇంకా ఎలా ఉంటుంది సార్? మీకు ఎలా ఉంది సార్? సో హ్యార్లీ డేవిడ్సన్ అమ్మో పొంగిపోతున్నారు సార్. ఈరోజు 10 బండి డెలివరీ ఇచ్చాము. అమ్మో ఒకేసారి 10 బైక్స్ 10 బైక్స్ వచ్చాయి. 10 బైక్స్ డెలివరీ ఇచ్చాము. ఇంకా హ్యాపీగా ఉంది. ఓకే, ఇంకా తొందరగా నెల్లూరుకి వస్తుందని, నెల్లూరులో ప్రజలు హార్లీ డేవిడ్సన్ వాడతారని ఇంకా ఊహించలేదు మేము. ఓకే,
అందులో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ వైజాగ్, యా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ వైజాగ్, సెకండ్ విజయవాడ, థర్డ్ వచ్చి నెల్లూరు సిటీ. నెల్లూరు సిటీలో హార్లీ డేవిడ్సన్ రోడ్ల మీద పరుగులు చేస్తుంది. మీరు చూస్తాం మనం అందరం చాలా గర్వంగా ఉన్నాం. మేము నెల్లూరులో ఈ సంస్థ పెట్టి 33 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 33 సంవత్సరాల నుంచి రకరకాల బళ్ళని లాంచ్ చేసాము. ఈ ప్రీమియం మోడల్ ఇంత వాల్యుబుల్గా ఫ్రీ లాంచ్ చేసాము. ఫ్రీ లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉంది. చాలా గ్రాండ్గా కూడా చేసాము దీన్ని. ఈ హార్లీ డేవిడ్సన్ లాంచ్కి ఇచ్చేసిన కస్టమర్లందరికీ, వినియోగదారులందరికీ, మా ఖాతాదారులందరికీ మనస్పూర్వకంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఓకే, నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే 10 బండ్లు అలా వస్తే 10 డెలివరీ అయిపోయి ఇక్కడి నుంచి మనం నెల్లూరులో అలా వెళ్తున్నప్పుడు ఇలా ఒక బైక్ వెళ్ళిపోతుంది, ఇలా ఒక బైక్ వెళ్ళిపోతుంటుంది. ఎటు చూసినా హార్లీ డేవిడ్సన్ మనకు కనపడుతుంది. సో అలా రై అందరు తీసుకెళ్ళిపోతుంటే అరే ఏంట్రా అందరు తీసుకెళ్తున్నారని మనం కూడా ఫీల్ అవుతున్నాం. సో మీరేం ఫీల్ అవ్వకండి. సో మీరు కూడా తీసుకోండి, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి. సో హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఏఎం రెడ్డి షోరూంలో అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎలా బుక్ చేసుకోండి, అలా బైక్ తీసుకెళ్ళండి. హార్లీ డేవిడ్సన్ అనేది అసలు ఎవరు గెస్ట్ చేయలేదనమాట. సో షోరూమ్ పెడతారా లేదా పెడితే ఎవరు పెడతారు అని అన్నారు. బట్ ద సేమ్ ఫైనల్గా అయితే ఏఎం రెడ్డి వాళ్ళు అయితే లాంచ్ అయితే చేసేసారనమాట. సో ఎలా అనిపిస్తుంది బాస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ ఫస్ట్ మా డాడీకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఓ డాడీ గిఫ్ట్ ఇది? డాడీ గిఫ్టే. ఓకే. కాకపోతే హార్లీ డేవిడ్సన్ మన ఏఎం రెడ్డి వాళ్ళందరికంటే ముందు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఓ ఫస్ట్ బైక్ నీదేనా? ఓహో, లాంచ్ చేసింది నీ బైకా? అరే అబ్బా, స్వీట్ మెమరీ బాస్ ఇది. ఓకే, మా అమ్మ మా నాన్న కలిసే నాకు ఈ బైక్ కొనిచ్చారు. ఓకే. ఇందాక డాడీ ఒకటే అన్నా? డాడీ జస్ట్ దగ్గరుండి బండి గురించి తెలుసు, మమ్మీకి తెలియదు. మమ్మీ సపోర్ట్ లేకుండా డాడీ కొంటాడా? కొన్నాడు ఏంటి మమ్మీ, అంతే కదా. సో ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయికి ఈ బైక్ గిఫ్ట్గా ఇవ్వడం? సంతోషంగా ఉందా? సో అంటే సంతోషం అంటే మామూలుగా కాదు. ఎలా అనిపిస్తుంది? ఏ రేంజ్లో ఉంది? చాలా సంతోషంగా ఉందా? సో మీ అబ్బాయి ఏంటి డాడ్స్ గిఫ్ట్ అన్నాడు? మీరు పక్కన అన్నారు కదా, మీరు పక్కన ఓకే అంటేనే కదా మీరు టిక్ మార్క్ కొట్టారు కదా. అది మమ్మీ టిక్ మార్క్ కొట్టింది బస్సు. ఓకే, సో ఏంటి పని? ఫస్ట్ రైడ్ ఎవరితో? ఫస్ట్ రైడ్ మమ్మీతోనే వెళ్ళాను. మమ్మీతోనే? ఇల్లు కూడా వచ్చేసావా? ఓ ఆయన. సో ఇది నేను అసలు యాక్చువల్గా అది అసలు టచ్ చేస్తేనే వేరే ఫీల్ ఉంటుంది కదా, కొంచెం ఫీల్ ఉంటుంది కదా. మనం కొత్త బట్టలు వేసినప్పుడు ఫీల్ ఎలా ఉంటుందో, హార్లీ డేవిడ్సన్ ఎంత పాతపడిపోయినా ఆ ఫీల్ అయితే ఉంటుంది. మనోడైతే రైడ్ కూడా అయిపోయింది. ఫస్ట్ మదర్తోనే వెళ్ళిపోయారు అనమాట. సో అది ఇంకా మీ పేరేంటి బాస్? సాత్విక్. నేను మర్చిపోను అబ్బా సాత్విక్ని. ఎందుకంటే ఫస్ట్ నెల్లూరులో హార్లీ డేవిడ్సన్ ఫస్ట్ బైక్ సాత్విక్ తీసుకున్నాడు. మమ్మీతో సెంటిమెంట్ రైడ్కి వెళ్ళాడు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది టచ్ ఫీల్ అయితే వేరే లెవెల్లో ఉంది బాస్. అసలు బైక్ పట్టుకున్నట్లయితే తెలుసా, నిజంగా ఏదో లవర్ని పట్టుకుంటూ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ హార్లీ డేవిడ్సన్. సో ఈ బైక్ సో ఎవరికైనా సరే ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదా. సో చాలామంది బైక్లో అలా రైడ్కి వెళ్ళాలని అనుకుంటాం. బట్ హార్లీ డేవిడ్సన్లో రైడ్కి వెళ్తే మస్తు ఫీల్ ఉంటుంది తెలుసా. అసలు ఆ ఫీల్ మనం ఎక్స్ప్రెస్ చేయలేం, ఎందుకంటే అది రైడ్ చేసిన వాళ్ళే చెప్తారు. ఇద్దరు రైడర్స్ కానీ కూర్చుంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ బాగా షేర్ చేసుకోవచ్చు. ఐ థింక్ మీకు ఒక క్వశ్చన్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే సో ఒకప్పుడు మన హార్లీ డేవిడ్సన్ బైక్ కావాలంటే వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్కి వెళ్ళి డెలివరీ తీసుకొని మళ్ళీ రావాలి. సో బట్ ఇప్పుడైతే అసలు ఆ ప్రాబ్లం మనకైతే లేదు. నెల్లూరు ఏఎం రెడ్డి షోరూంలో ఉంది. సో ఏఎం రెడ్డి షోరూంలో అసలు మీరు బుక్ చేయండి, సో హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. సో ఇక్కడైతే కస్టమర్స్ ఈరోజు 10 మంది దాకా బుక్ చేసుకొని వాళ్ళ హ్యాపీనెస్ మూమెంట్ని అయితే ప్రతి ఒక్కరిలో మీరు నమ్మరు బాస్, అసలు వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చేసారనమాట. ఎలా అంటే పెళ్లి చూపులకి వెళ్తారా, ఫ్యామిలీ వచ్చి పెళ్లి చూపులకి వెళ్తారా అమ్మాయిని చూడడానికి, అలా వచ్చారు. అలా ఫ్యామిలీస్ వచ్చి బైక్ కొంటూ ఉంటే అసలు వాళ్ళ సన్స్, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీని డాడీని అసలు ఇంకా పెళ్లి చూపులు కూడా అడగరేమో, అంతగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ బైక్ అయితే నాకైతే వేరే లెవెల్లో నచ్చింది. యాజ్ యూజువల్ నాకేంటి, మీకు కాదు, అండ్ ఐ థింక్ యాజ్ యూజువల్ నచ్చకపోవడం ఎవరుకుంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. లాంగ్ హ్యాండిల్. సో ఇది మనకి ఈ లాంగ్ హ్యాండిల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, చాలామంది షార్ట్ హ్యాండిల్ తీసుకుంటారు. బట్ లాంగ్ హ్యాండిల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా క్రాస్ అయ్యేటప్పుడు మనం ఈ విడ్త్ని ఫీల్ అవుతాం అనమాట. ఈ విడ్త్ ఫీల్ అయినప్పుడు మనం చిన్న గ్యాప్లో వెళ్ళలేము. సో గ్యాప్ ఎక్కువగా ఉంటేనే మనం వెళ్ళగలం. ఇది లాంగ్ హ్యాండిల్ యొక్క స్పెషాలిటీ. ఇది ఐ థింక్ నా ఎక్స్పీరియన్స్లో నేను అనుభవించింది. సో ఇంకా బాడీ విషయానికి వస్తే యాజ్ యూజువల్ మత్తి పోతుంది అసలు. ఇంకా పేరింటే వేరే లెవెల్ ఉంది. ఇంకా మనకి డిజిటల్ మీటర్ ఇక్కడ మనకు చూస్తే అది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో డిజిటల్ మీటర్ కూడా మొత్తం డిజిటల్గా మనకు కనపడుతుంది విత్ మల్టీ కలర్స్. ఇక ఇండికేషన్స్ కానీ అట్ ద సేమ్ టైం మనకి
అసలు సైలెన్సర్ సౌండ్ విన్నారా, దీనికోసం పడిపోతారు చాలామంది. సో సైలెన్సర్ సౌండ్ అసలు హాయిగా అబ్బా ఏం చెప్తాను దాని గురించి. సో అలాంటి యాక్చువల్గా చాలామంది బైక్ లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అలాంటి సైలెన్సర్ సౌండ్ కోసమే కొంటారు. సో ఇంతకుముందు బైకులు కూడా మనకి సౌండ్ కోసమే కొనేవాళ్ళు కదా. సో హార్లీ డేవిడ్సన్ కూడా సైలెన్సర్ సౌండ్ అయితే వేరే లెవెల్లో మనకు ఉంటుంది, స్కీగా ఉంటుంది. సో ఇక మనకి దీనిలో ఫుల్ కెపాసిటీ అయితే దాదాపుగా 13 లీటర్స్ అబవ్ మనకి పెట్రోల్ ట్యాంక్ మనకు కనపడుతుంది. డిజిటల్ మీటర్ చెప్పాను కదా, సో చాలా కలర్ఫుల్గా ఉంటుందని. సో సో మనకి ఓపెన్ అవుతానే X440 కనిపిస్తుంది. సో చూసారు ఇక్కడ మల్టీ కలర్ మనకు కనపడుతుంది. సో డిజిటల్ మీటర్ యాజ్ యూజువల్ మల్టీ కలర్లో మనకు కనపడుతుంది. సో ఇందులో మనకి పార్కింగ్ లైట్ సో సపరేట్గా మనం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, పార్కింగ్ లైట్ ఉంది. సో సైడ్ ఇండికేటర్స్ని మనం పార్కింగ్ లైట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ సైడ్ మిర్రర్స్ కామన్. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదీ సో బైక్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి, కామన్గా ఉంటాయి కానీ బట్ అది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారుగా హార్లీ డేవిడ్సన్. నిజంగా నాకు అనిపించింది సో మనం కూడా తొందరలో బుక్ చేసేద్దాం. మీరు చేస్తున్నారు కదా, ఐ థింక్ చేస్తారు. ఎందుకంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఐ థింక్ మీరు చూడండి ఒకసారి షోరూమ్కి రండి. సో విజిట్ చేసిన తర్వాత ఫీల్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా వెంటనే బుకింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే అది వేరే లెవెల్, ప్రతిదీ వస్తుంది. మన వీల్ గా నుంచి ప్రతిదీ కూడా చాలా సూపర్గా అనిపిస్తుంది. సో హార్లీ డేవిడ్సన్ మీ సొంతం చేసుకోవాలంటే ఏఎం రెడ్డి షోరూమ్కి అయితే వచ్చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి బెస్ట్ డీల్, అండ్ నెక్స్ట్ బెస్ట్ డీల్లో మళ్ళీ కలుద్దాం. యాజ్ యూజువల్ కెమెరామెన్ విజయ్, కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ మురళీధర తోట, తడవ వాయిస్.